ఓటర్లకు వైసీపీ కార్యకర్తలు డబ్బులు చీటీలు పంపిణీ చేస్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆదోని బావాజీపేట కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అది నెగట్లో రాదు కదా. వాళ్ళే డబ్బులు పంచి మేము అడ్డుకునింటే మా మీద మరీ కేసులు పెట్టినారు సార్. వాళ్ళంతా వచ్చి మా సిఐ అంతా ఇచ్చి మా మీద కంప్లైంట్ పెట్టినారు. ఇట్లా డబ్బులు వేయించడం మంచిది కాదు సార్. అది ఏదన్నా ప్రచారం నేను 5 ఏళ్ళకి అయిపోయా. ఈరోజు ఎవరు తిరుగుడు సార్, ఎవరైనా తిరిగారంటే కదా ఇలా డబ్బులు పంచి ఇట్లా అన్యాయం కేసులు పెట్టేది వాళ్ళకి తెలియదు. నా పేరు టీడీపీ కౌన్సిలర్ తిమ్మప్పతో పాటు టీడీపీకి చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన వైసీపీ నేతలను వదిలిపెట్టి తమపై కేసులు పెట్టడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్న తరుణంలో భారీగా బలగాలను మోహరించారు. నిన్న బనగానపల్లెలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తగా మరిన్ని అల్లర్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరూ భయపడకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటూ పోలీసులు ప్రచారం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న చెప్తారు. సుంకన్న చెప్పండి, జిల్లాలో పరిస్థితి ఏంటి? బనగానపల్లె ఆదోన్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? తరచూ గొడవలు జరుగుతున్నాయి నిన్నటి నుంచి. కళ్యాణి అయితే కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ నేపథ్యంలో అయితే కర్నూలు జిల్లాలో రేపు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో ఏదైతే ఎన్నికల పోలింగ్ రేపు ప్రారంభం కావడంతో ఇప్పటికే ఏదైతే ఎన్నికల సిబ్బంది కూడా మెటీరియల్ తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే ఆ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి అత్యంత సమస్య గ్రామాల్లో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కేంద్ర బలగాలతో పాటు కర్నూలు జిల్లాలోని పోలీస్ యంత్రం, అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు కర్నూలు జిల్లాలో ఎన్నిక విధుల్లో ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల చాలా చోట్ల కూడా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ తీసుకొని అక్కడ ఎన్నికల విధుల్లో ఒక రోజు ముందు రోజే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అక్కడ రాత్రి అక్కడే ఉంటున్నారు, బస చేస్తున్నారు. కాబట్టి సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆ బనగానపల్లి నియోజకవర్గంలో వరుస రోజు ఘటన జరుగుతోంది. మొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి కొల్మిగుండ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నదా. అయితే ప్రచారానికి వెళ్తున్నటువంటి టీడీపీ కార్యకర్తల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే నడి రోడ్డు పైనే బైకుల నుంచి కింద తోసేసి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ క్రమంలోనే బనగానపల్లెలో అవుకు మండలంలో ఏదైతే రాత్రిపూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గుంపులుగా కాలనీలో కర్రలు పట్టుకొని సంచరిస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో వాహనాల్లో వెళ్తున్న కూడా వాహనాలు చెకింగ్ చేస్తూ అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు. కాబట్టి సో ఈ దాడులను కూడా వ్యతిరేకిస్తూ అయితే ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి పోలీస్ స్టేషన్ పైన రాత్రి 11:30 నుంచి రాత్రి 1 గంట వరకు కూడా నిరసన వ్యక్తం జరుగుతూ వరుస దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే దగ్గరుండి కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారని కూడా నిరసన వ్యక్తం చేయడం. మరోవైపు నిన్న సాయంకాలం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చిన్న అనేటువంటి శివారెడ్డి ఇంటి దగ్గర ఆ టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి అంచరుడు గోపాల్ అయితే అటువైపుగా ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో నిన్న సాయంత్రము అతనిపై దాడి చేయడంతో పరస్పరం రెండు వర్గాల వాళ్ళు కూడా రాళ్ళు రూపడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా బనగానపల్లెలో ఈ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి
గ్రామాలు ఎక్కువగా ఉండడం వల్ల రేపు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ఎక్కడ కూడా గుంపులు కూడా ఉండరాదు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల చుట్టూ కూడా ఎవరైనా కానీ గుంపులు వస్తే వారిపైన కూడా కఠినంగా చర్యలు, అదేవిధంగా పోలింగ్ ఎవరైనా సరే అడ్డంకులు పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదని కూడా పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా ఇవాళ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు చేపట్టామని పోలీసులు చెప్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సుంకన్న.